సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఈనాటి చర్చాగోష్ఠి అంశం నన్నెచోడుని కవిత్వం, నన్నెచోడుని కుమార సంభవం. ప్రత్యేకంగా ఈ ప్రసంగాన్ని నన్నెచోడుని మీద ప్రసంగించడానికి వచ్చినటువంటి శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు చాలా అంటే ఇతర సబ్జెక్టులో ఉండి కూడా తెలుగు సాహిత్యానికి చాలా సేవ చేస్తున్నారు. అటువంటి వారు ఇవాళ వచ్చారు, చాలా సంతోషం. దీనికి అధ్యక్షత వహిస్తూ డాక్టర్ రావి రంగారావు గారు నడుపుతున్నారు. డాక్టర్ రావి రంగారావు గారిని ప్రారంభించి నడిపించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రావి రంగారావు గారు. అందరికీ నమస్కారం. బిట్టు వెంకటేశ్వర్లు గారికి, పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే నన్నెచోడుని కుమార సంభవం అన్నమాట. ఒక వరుసలో నన్నయ్య దగ్గర నుంచి నన్నయ్య, ఎక్కన, ఎర్రన ఇలా ఒక క్రమంలో వస్తున్నాం. ఈరోజు మనం నన్నెచోడుని కవిత్వాన్ని గురించి మనం ఈరోజు ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇందులో నన్నెచోడు రాసినటువంటి కుమార సంభవం, ఇది కాళిదాసు రాసినటువంటి కుమార సంభవానికి ఇది అనువాదం అనటానికి పరంగా చెప్పాలంటే ఇది ఉన్నదన్నట్లుగా అనువాదం కాదు. ఈ విషయంలో కూడా నన్నెచోడు ఒక కొత్త దారి దొక్కినట్లే. అందులో సంస్కృతంలో ఉన్న కుమార సంభవంలో ఉన్నటువంటి కథను తీసుకొని చక్కగా తాను దాన్ని విస్తరించుకుంటూ రకరకాల కల్పనలు చేసుకుంటూ రకరకాల వర్ణనల్ని, స్వీయ వర్ణనలే, అనువాదం అంటే ఏదో అక్కడ మూలంలో ఉన్నటువంటివి అవే తీసుకొని అనువాదం చేయటం లాగా కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతానువాదం కంటే కూడా ఇది బాగా స్వేచ్ఛానువాదం అని చెప్పొచ్చు. అలా ఒక కవి స్వతంత్రించి ఒక అనువాదం చేయటం అనేది కూడా మనకి ఈ నన్నెచోడు రాసినటువంటి కుమార సంభవం దారి చూపిస్తుంది. నన్నెచోడు ఇంకొకటి ఏంటంటే ఈయన శివకవి. అంటే ఈ శైవ కవుల్లో మొట్టమొదటి కవి నన్నెచోడు. నన్నెచోడు ఏ సమయం వాడు, ఏ కాలం వాడు అని రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ వచ్చినాయి. అసలు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే 900 దాకా దాదాపుగా నన్నెచోడు అనేటువంటి ఒక కవి ఉన్నాడని గాని ఆయన కుమార సంభవాన్ని స్వతంత్ర అనువాదంతో ఆయన తెలుగులోకి తెచ్చాడని తెలియదు అనమాట. మానవల్లి రామకృష్ణ కవి గారని ఒక గొప్ప పరిశోధకులు ఆ కుమార సంభవాన్ని బయటకు తీసుకొచ్చి నన్నెచోడు గురించి తెలుగు జాతికి తెలియజేశారు. ఈ తెలియజేయటంలో అక్కడ కొన్ని ఎప్పుడైతే ఈ కుమార సంభవం తీసుకొచ్చి మానవల్లి రామకృష్ణ గారు చెప్పారు, అప్పుడే దాంతో పాటు నన్నయ్య కంటే ఈయన ముందువాడు అని ఒక గొప్ప సంచలనమైనటువంటి విషయాన్ని కూడా ప్రతిపాదించారన్నమాట. అది అప్పుడు సాహిత్య లోకంలో ఒక చర్చకు దారితీసింది. ఆయన నన్నయ్య కంటే ముందువాడు అని కొందరు, నన్నయ్యకి సమకాలికుడని కొందరు, నన్నయ్య తరువాత వాడేనని చెప్పి కొంతమంది ఎవరికి ఉన్నటువంటి ఉపపత్తుల్ని బట్టి వాళ్ళు నన్నెచోడుని కాలాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు ఈయన మానవల్లి రామకృష్ణ కవి గారు ఏం చేశారంటే ఆయన నన్నెచోడు వాడినటువంటి భాష,
అందులో ఆయన ప్రయోగాలు ఇలా వీటిని తీసుకొని నన్నయ్య కంటే ముందు వాడని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనకేంటంటే భారతంలో కూడా వాడు, వచ్చిన వాడు, ఇట్లా నన్నయ్య ఎత్తుకున్న వాటిలో ఏంటంటే ప్రయోగాలు మనకి వాడు వా తర్వాత ఏంటంటే అరసున్న ఉంటది. వా అరసున్న డు అన్నమాట. వాండు అనేటువంటి ప్రయోగాలు భారతంలో నన్నయ్య అనువాదంలో కూడా కనిపించవు. ఈయన ఈ నన్నచూడుడు చూడండి ఒక పద్యం. పోండిగా నగజ తపస్సికి మూడు జగంబులను తీవ్రముగా బర్విన బ్రహ్మాండము కాచిన కాంచన భాండము క్రియదాల్చే తత్రథా భాషితమై అని ఈ పద్యం. చూడండి ఆ పదాలు, ఇది కందపద్యం. కందపద్యంలో పోండిగా మూడు జగాలు అనేది మనం రసనాలుగా చేయటానికి లేదు. ఎందుకంటే ఛందస్సు ప్రకారం ఇక్కడ కన్నంలో మొట్టమొదట భగణమే ఉండాలి. కాబట్టి పోండిగా అనేది, పోడిగా అంటే మళ్ళీ అరసున్నా పెడితే అది భగణం కావాలి. కాబట్టి పోండిగా, పోడిగా పోండిగా మూడు జగంబులను, అంటే మూడు అనే దానికి మూడు జగాలు. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాస వేసేటప్పుడు మరి మరి అరసున్నాకి నిండు సున్నాకి అక్కడ చూడండి బ్రహ్మాండము అని మళ్ళీ మాట్లాడు. బ్రహ్మాండము అండము అన్నమాట. అంటే మూడు జగంబులను అని అక్కడ వర్ణబిందు వాడారు. బ్రహ్మాండం అనే దాంట్లో సహజంగానే అందులో ఉన్నటువంటిది, మనం దీని గురించి ఆలోచించి చెప్పడం లేదు. మూడులో ఇది మూడా మూండు అనే ప్రయోగం చేశాడు. ప్రాసలో వాడారు కాబట్టి మనం మూండు అని కవి ప్రయోగించినట్లు దీనికి పాఠాంతరం మార్చడానికి కూడా లేదు. ఇట్లా ఏంటంటే ఆయన ఇంకా ప్రాణగొడ్డము అని ఇట్లా కొన్ని వాటిని ఏమంటామంటే ఏదో కొన్ని సంస్కృత పదాలు తెలుగు పదాలు కలిపి అది ఏదో దుష్ట సమాసాలను అనుకునే పరిస్థితుల్లో వ్యవహారంలో ఉన్నటువంటి ప్రయోగాలను కూడా నన్నచూడుడు చాలా దేశీయమైనటువంటి పదాలు పదబంధాలు కూడా వాడటంతో నన్నయ్య కంటే ముందు వాడని చెప్పారు. తర్వాత కొంతమంది రకరకాల శాసనాలను కూడా తీసుకొని ఆ శాసనాల ప్రకారం మళ్ళీ కారణర్ణయం చేసుకుంటూ వచ్చారు. ఏదేమైనా కానీ ఇక్కడ ఏంటంటే నన్నచూడుడు అనేటటువంటి కవి నన్నయ్య తరువాత వాడిని భావించినా సరే చాలా విషయాల్లో ఆ మహానుభావుడు చాలా కొన్ని కొత్త పువ్వులు తొక్కాడు. ఆ విషయాలన్నీ మళ్ళీ మధ్యలో సందర్భానుసారంగా పోసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు మాట్లాడిన తర్వాత నేను కొన్ని విషయాల తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఏంటంటే పోసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు, వారిని చూసి మనం తెలుగు అధ్యాపకులం అంటే తెలుగు పంతుల్లో చాలా స్ఫూర్తిని పొందాలి. ఆయన అసలు తెలుగు సాహిత్యం ఎక్కడ ఒక బోధకుడు కాదు. ఆయన ఏదో ఇతరమైనటువంటి శాఖల్లో ఎక్కడో ఉద్యోగం చేసుకొని ఆయన తెలుగు మీద ఆసక్తి పెంచుకొని ప్రాచీన కావ్యాలు చదివి మళ్ళీ పదవి విరమణ చేసిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారంటే వాట్సాప్లో రకరకాలైనటువంటి కవిత్వ వర్క్షాపులు పెడుతున్నారు. ఆ కవిత్వ వర్క్షాపులు కూడా మూడంచెలుగా పెడుతున్నారు. ఏంటంటే వాళ్ళతో పద్యం అనేది ముందు రాయించడం, అంటే ఒక ప్రాథమిక పాఠశాల స్థాయిలో వాళ్ళకి ఛందస్సు నేర్పి పద్యం ఒకటి రాయటం. తర్వాత ఇంకోటి ఏంటంటే హై స్కూల్ స్టేజ్, వీళ్ళు ఆ పద్యాన్ని చక్కగా వీళ్లతో రాయిస్తూ అందులో కాస్త కవిత్వం కూడా ఉండేలాగా ప్రయత్నం చేస్తూ వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇక మూడోది కాలేజీ లెవెల్ లేదా యూనివర్సిటీ లెవెల్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కావ్యాలు రాయించడం, అంటే వాళ్ళకు ఒక కథలాగా తీసుకొని చక్కగా ఒక కథా కావ్యాలు చక్కగా ఈ ఈ పద్యాలు రాయటం, అందంగా రాయటం, ఒక కథతో కూడా రాసి వాళ్ళని ఉత్తమ కవులుగా తీర్చిదిద్దటం అనేటువంటి స్టేజెస్ గా ఒకదాని తర్వాత ఒకటి వారు 3 రకాలైనటువంటి గ్రూపుల్ని వాట్సాప్ లో నిర్వహిస్తూ వారు ఏంటంటే చాలా గొప్ప సాహిత్య సేవ చేస్తున్నటువంటి ఒక ఆదర్శ మూర్తి పోసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు. ఈ కృష్ణ సూర్యకుమార్ గారి కృషిని స్థానికులే కాదు అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు రకరకాల రికార్డులు, ఏదో గిన్నిస్ రికార్డ్ అని, ఇంటర్నేషనల్ రికార్డ్ అని,
ఇట్లా రకరకాల పేర్లతో అంతర్జాతీయ సంస్థలు ఎన్నో రికార్డులు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా ఒకసారి కాదు, 5-6 సార్లు అయినా ఆ గిన్నీస్ బుక్ ఇట్లాంటివి మనం చెప్పుకునేటువంటి రకరకాల సంస్థలు వారికి అనేక సార్లు వారిని అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నటువంటి సాహిత్యమూర్తిగా వారిని గుర్తించడం జరిగింది. వారికి ప్రశంసా పత్రాలు అందించడం జరిగింది. వారిని ఈ దినపత్రికలు, తర్వాత సోషల్ మీడియా కూడా వారు చేసినటువంటి కృషిని గుర్తించి రకరకాల ఇంటర్వ్యూలు కూడా వారితో నిర్వహించడం జరిగింది. ఇటువంటి పోసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు ఈ రోజు మనకి ఈ కుమార సంభవంలో ఒక అంశాన్ని తీసుకున్నారు. ఏంటంటే పార్వతి తపోదీక్ష. అది ఈ కుమార సంభవంలో అంటే పార్వతికి, శివుడికి, వీళ్ళకి తెలపటానికి మన్మధుణ్ణి ఇంద్రుడు పంపటం. అప్పుడు ఈ పార్వతి ఆ శివుని మీద ప్రేమతో శివుని పెళ్లి చేసుకోవాలని తపస్సు చేయటం, అయినా కానీ శివుడు ఏమి లొంగకపోవటం, అప్పుడు దేవతలు మన్మధుడిని పంపటం. ఈ జరిగే ప్రక్రియలో పార్వతి చేసినటువంటి తపస్సు ఎంత విలక్షణంగా ఉందో దీని గురించి వారు మనకు సోదాహరణంగా వివరిస్తారు. పోసపాటి కృష్ణ సూర్యకుమార్ గారు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యక్షులు రావి రంగారావు గారికి, సభా నిర్వాహకులు బిట్టు వెంకటేశ్వర గారికి నమస్కరిస్తూ, ఇతర సభ్యులకి, ఇతర మిత్రులకి ప్రణామాలు అర్పిస్తూ, అంశం గురించి ఇవాళ శ్రీ రంగారావు గారు విన్నవించారు, చెప్పారు. నన్నెచ్చోడు కుమార సంభవంలో ఉన్న పార్వతీ తపోదీక్ష, దానిపైన ఇవాళ నా యొక్క చిరు ప్రయత్నం చేస్తూ మీకు అందించడానికి కృషి చేస్తాను. శ్రీవాణీంద్రామరేంద్రార్పిత మకుట మణిశ్రేణి ధామాంగ్రీ పద్మా జీవోజ్జక్యేశరుండాశ్రిత జన రషితాశేష వస్తు ప్రదుం దాదేవాదీసుండు నిత్యోదితు రజుడు మహాదేవుడాజ్యుండు విశ్వైకావాసుండెప్పుడు మాకు అభిమతముల్ ప్రీత్యాత్ముడై ఇచ్చుగాతన్. ఇది మహాకవి నన్నెచ్చోడు విరచిత కుమార సంభవంలోని తొలి పద్యం. ఇది ఇవాళ మనము ఆ కుమార సంభవంలోని పార్వతి తపోదీక్ష గురించి చెప్పుకునే ముందరగా ఈ యొక్క పద్యాన్ని స్పృశిస్తూ, ఆ దేవదేవుడికి నమస్కరిస్తూ ఈ యొక్క చర్చని ప్రారంభిస్తున్నాను. నన్నెచోడునికి వర్ణనలు అంటే వల్లమాలిన అభిమానం. తెలుగులో అష్టాదశ వర్ణనలు ఇమిడిగ్గా పొందుపరుచుకున్న ఏకైక కావ్యం అని కుమార సంభవం పేరు. అది బాగా తెచ్చుకుందన్నమాట. దీనిని మించిన విశేషం ఏమిటంటే, సాధారణంగా వర్ణన అన్న మాటకి వివరించి చెప్పే విషయం అనే అర్థం. లోక ప్రసిద్ధమైన చాలా సందర్భాల్లో నన్నెచోడుని వర్ణనలు మాత్రం క్లుప్తత, రమణీయ భావానాశ్రయత అనే మరో 2 ప్రత్యేక లక్ష్యాలుగా నిలిచిపోయాయి. వర్ణనలెల్లచో వర్ణనకెక్కంగా వ్రాస్తానని చెప్పుకున్న ఆ కవి కావ్యంలో ఉన్న వర్ణనల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? పర్వత వర్ణన, పురవర్ణన, ఋతువర్ణన, ప్రకృతి వర్ణన, యుద్ధ వర్ణన,
విరహ వర్ణన. సిరికెల వారింట విందు భోజనంలో ఉన్న వీటిని అన్నిటినీ ఒక్కసారి ఆస్వాదించి ఆరగించిన శక్తి మనకు లేదు గనక ప్రస్తుతానికి పార్వతీ తపోవర్ణనని మాత్రం ఆకలింపు చేసుకొని ఆస్వాదించుకునేందుకు ప్రయత్నం చేద్దామా? ప్రబంధ యుగానికి కొన్ని వందల ఏళ్ళు ముందుగా పుట్టిన సలక్షణమైన ప్రబంధం కుమార సంభవం. కవితా మార్గంలో కొత్త పొంతలను తొక్కడమే ఆధునికతకు నిర్వచనమైతే, అప్పటి సాహితీ ప్రపంచానికి కొత్తవైన ప్రబంధ లక్షణాలు అనే ముత్యాలతో కుమార సంభవ కావ్యమాలను ఆనాడే గుచ్చాడు శ్రీ నన్నెచోడు. అందులో కథా వస్తువు హిమవంతుని కూతురుగా జన్మించిన పార్వతి పరమేశ్వరుని సేవించడం, మన్మథ దహనం, పార్వతి తపస్సు, శివపార్వతుల కళ్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర సంహారం, దీనికి పూర్వరంగంగా సతీ పరమశివుల ప్రణయం, గణపతి జననం ఆదిగా గల కథలు, తరతరాల కవులను ప్రభావితం చేసిన మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత కుమార సంభవ కావ్యంలోని పార్వతీ జననం మొదలుగా గల కథ వృత్తాంతము తన కావ్యంలో వస్తువైన దీన్ని తనదైన రచనగా రచించడమే కాదు, కొన్ని చోట్ల కాళిదాసు చేతనే శాబాష్ అనిపించుకునేటట్లు రాశాడు అని మహామహులెందరో అభిప్రాయపడ్డారు. పార్వతి తపోవర్ణన ఘట్టం కుమార సంభవంలోని 6వ ఆశ్వాసంలో ఉంది. జంగమ మల్లికార్జుని వద్ద పాశుపత దీక్ష పొందిన దగ్గర నుండి ఇంచుమించు 75 గద్య పద్యాల్లో ఋతువర్ణనలో కలిపి పార్వతి తపోవర్ణన కొనసాగింది. సంస్కృత కుమార సంభవంలో 5వ స్వర్గలో ఈ తపోవర్ణన దాదాపు 20 శ్లోకాలలో జరిగింది. ప్రకృతే అమ్మవారు, అమ్మవారే ప్రకృతి, ఇలా ఆ జగజ్జనని కంటే అభేద్యమైన ప్రకృతిని వర్ణించడంలో ఆమె తపోవర్ణనని పొందుపరచడం ఎంతో సమంజసం. మహాకవి కాళిదాసు పరిచిన ఈ దారిని ఎంతో టీవీగా నడిచాడు రాచకవి మా నన్నెచోడు. అడవిలో అడుగుపెట్టిన అగజాత ఎర్రని పాదాల కాంతి వల్ల భూమి అంతా పద్మరాగాలతో నిండినట్లు ఉందిట. దిక్కులనే కలువలు ఆమె ముఖ చంద్రికలతో అకాలంలో అంటే పట్టపగలు వెన్నెల వెలుగులను పొందాయట. ఆమె పెదవుల కాంతితో అడవిలో ఉన్న తీగలన్నీ చిగురించినట్లు ఉందట. ఆమె శరీరం మీద ఉన్న పరిమళాలను గ్రహించడం వల్లే గాలి గంధవాహనుడనే పేరు తెచ్చుకున్నదట. అక్కడ తిరుగుతున్న నెమళ్ళు, మెరుపు తీగల్లాంటి ఆమె కన్నుల కాంతులను చూసి వర్షం రాబోతుందో అని ఉత్సాహపడుతున్నాయట. తపోవేషధారణ ముందుగా విభూతి పూత, నారచీరలు, రుద్రాక్షలు, జటలు మొదలైన వాటితో తపోదీక్షకు తగిన వేషధారణ చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో పార్వతీదేవి వర్ణన ఎలా ఉంది? పవడంపులత మీద ప్రాళేయ పటలంబు పర్వెనామెయి నిండ పస్పమలది
లాలితంబగు కల్పలత పల్లవించనా కమనీయ ధాతు వస్త్రముల్ గట్టి మాధవీలత కలిమాలికల్ ముసరెనా రమణ రుద్రాక్ష హారముల్ వెట్టి వరహేమలతికపై పురి నమ్మియుగెనా సనుతంబగు వెరరి జడలు పూని హరుడు మహేశ్వరీ రూపమైన చెలువ అభినయించెనో అని అజ్జి చూడ గురు తపశక్తి మూర్తి చేకొనున కరణ్ దగిలీచు తపోవేషము దాల్చి పొల్చే. శీర్షపద్యంలో కుమార సమూహ షష్టమాశ్వాసం. ఇది శీర్షపద్యం 82వ పద్యం. దీంట్లో పార్వతీ తపోదీక్షకు వెళ్ళబోయే ముందర ఎలా ఉంది అనేది చెప్తున్నాను అనమాట. పగడపు తీగ మీద మంచు కప్పుకుందా అన్నట్లు శరీరమంతా తెల్లని విభూతిని పూసుకొని చిగురించిన అందమైన కల్పవృక్షపు లత అనిపించేటట్లు చక్కని కావిరంగు నారచీరలు కట్టుకొని మాధవీలత మీద నల్లని తుమ్మెదలు ముసురుతున్నాయా అన్నట్లు రుద్రాక్షమాలు ధరించి శరీరం అనే బంగారు తీగపై నెమలి పురి విప్పి ఆడతోందా అన్నట్టు చక్కని జడలు ధరించి మహత్తరమైన తపశక్తి ఈ ఆకారంతో వచ్చిందేమో అనిపించే విధంగా ఆ గిరిజ తపోచితమైన వేషధారణ చేసింది. తపోచితమైన తపోచితమైన వేషధారణ చేసింది. ఆ రూపాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే మనోహరమైన స్త్రీ రూపాన్ని ధరించి వచ్చాడేమో అని మునులందరూ కోరికతో ముచ్చటపడి మరీ చూస్తున్నారు. ఇక్కడ పార్వతి సౌకుమార్యాన్ని సూచిస్తూ పగడపు తీగ, కల్పవృక్షపు తీగ, మాధవీలత, హేమలత వంటి ఉపమాలతో వర్ణించడం ముందు ముందు ఈ లతాంగి ఈ కుసుమ కోమలి చెయ్యబోయే ఘోరమైన తపస్సును కన్నవారిలో విన్నవారిలో పార్వత ఈ తపస్సు చేస్తోంది అనే అబ్బుర పాటుకు పూర్వరంగాన్ని అమరుస్తున్నట్లు ఉంది. అంతేకాదు పరమేశ్వరుడే స్త్రీ రూపం ధరించాడా అనడంలో ఆమె మనసంతా నిండి అంతర్గతమైన ఉన్న శివుని రూపం ప్రత్యక్షంగా చూసే వారికి కనబడుతూ శివ సాక్షాత్కారం తథ్యం అని చెబుతున్నట్టుంది. తపోదీక్ష పూనిన వారు వీతరాగులు కావాలి. అంటే అన్నిటి మీద మమకారాన్ని లేక అనురాగాన్ని వదిలిపెట్టాలి. రాగ శబ్దానికి ఉన్న రంగు, అనురాగము అనే 2 అర్థాలలో దీని సమర్థన ఎలా ఉందో చూడండి. మేని కుంకుమరాగంబు మెలతతోపు మోవి తాంబూల రాగంబు మొగన సాసి చారుతరమయ్యే చూడ ఆ శీలతనయ వీతరాగంబు ప్రకటించు విధములే. 84వ పద్యం 6వ ఆశ్వాసంలో పర్వతరాజపుత్రి తాపసే శరీర లేపనాలు, తాంబూల సేవనం విడిచిపెట్టడం వల్ల శరీరంపై ఉండే కుంకుమరాగం, పెదవిన ఉన్న ఎర్ర తాంబూలపు రంగు 2 ఆమెను వీడిపోయాయి. అలంకరణలకు దూరమైన తపోదీక్ష పూనిన గౌరి దానికి అనుగుణంగా అనురాగము లేదా మమకారాన్ని వదిలివేస్తున్న దాని వలె మరింత శోభాయమానంగా కనబడుతోంది. అడరు నవాంబుధారలు జటాట విలోబడి విభ్రమించే వెల్వడి చను దంచి రాలుగొని పక్ష్మములన్ మెడ నిల్పి మోవిపై బడి కుచ ఘటనం బెదరి వారి రయంబున ముత్తరంగులన్ మడుగులు వారి నాభికణ మానక వచ్చే అనుక్రమంబుగన్. శివుని భర్తగా కోరి పార్వతీదేవి హిమాచల శృంగాల మీద తపస్సు చేస్తుంది. గౌరి
పరమ సుకుమారి, గొప్ప సౌందర్యవతి, వయస్సులో ఉన్న కన్యక, మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తితో ఉన్నది. ఆమె అవయవాలు అందాలన్నీ వేరే వేరే చోట్ల ఇల్లడబెట్టినట్లు వచ్చింది. అలకల పల్పు తేటిగమ్లందు మదాలసయానలీల హంసలకడ వక్త్రభ్రాతి అలజంబులపై, అలా అన్నమాట. తపోచర్య వల్ల రోజు కొంచెం శుష్కిస్తున్న ఆమె శరీరం ఎలా ఉన్నదంటే, అర్ధనారీగా తన దేహము అభవమైన నల్పమల్పము నటించున్నట్లు ఓలే ఉందిట. ఎంత చక్కటి ఊహండి. ఇలా తపస్సు చేస్తూ ఉండగా వర్షాకాలం వచ్చి తొలకరి వారాలు కురవటం మొదలైన సందర్భంలో ఉంది పై పద్యం. చక్కనమ్మ చిక్కిన అందమే. ఆమె నిటారుగా కూర్చుని తపశ్చర్యలో ఉన్నది. వాన చినుకులు ముందు ఆమె తలపై పడ్డాయి. అక్కడి నుంచి జారి ఆమె కనురెప్పలపై వచ్చాయి. కనురెప్పల వెంట్రుకల మీద కొంచెం ఆగి ఆమె మెత్తటి ఎర్రటి మోవి మీద పడి అక్కడ కాసేపు మజిలీ చేశాయి. అక్కడి నుంచి ఆమె విరోజాల మీద పడి ధారలై ప్రవాహ వేగం సంతరించుకున్నాడు. 3 కాల్వలుగా పాయలు కట్టి ఆమె నాభి దేశం వద్ద మడులు కట్టినై. ఇది ఆ వానజడి అంచెలుగా చేసిన ప్రయాణ అనుక్రమం. అవి నవాంబుధారలు అంటే తొలకరి వాన. మొదట ఆమె తల మీద కచపంక్తిపై పడ్డాయి. జటాటవిలో అంటే తల వెంట్రుకల నుంచి విభ్రమించి వెల్వడి చరుదెంచి పక్ష్మములను వెడల్చిరాయి. పక్ష్మములు అంటే కనురెప్పలు. కనురెప్పల మీద వెంట్రుకలు. ఆ వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి ఆ పైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి. ఆమె అధరాల మీద నుంచి కుచఘట్టనం చెదరి పారినవి. కనురెప్పలు మోవి సునితాలు. వక్షాలు అలా కాదు కాబట్టి ఘట్టనం జదరి అంటే తాకిడికి ఆ చినుకులు చెదరిన రయంబుగా పారినవి. అక్కడ ఆ ప్రవాహం ముత్తరంగలో 3 ధారలైనవి. ముత్తరంగలై 3 ధారలైనవి. ఒక్కొక్క కూచెం మీద నుంచి ఒక్కో ధార కారితే 2 ప్రవాహాలు కావాలి. ఒక్కొక్క కూచెం నుంచి ఒక్కొక్క ధార కారితే 2 ప్రవాహం కావాలి. లేదు రయఘట్టనం వల్ల అటు ఇటు చెరితే 4 ధారలు కావాలి. కానీ మధ్యలోనే 2 ధారలు కలిసి ఒకే ధారగా మారి ముత్తరంగులైనాయి. ఈ 3 ప్రవాహాలు మడుగులు వారి ఎడము అనక అనుక్రమముగా నాభికి చొచ్చినవట. అందుకు నాభి వద్ద పెద్ద మడుగు అయింది. మన కవి సమయాల్లో నాభిలోతుగా ఉండటం అనేది స్త్రీ సౌందర్య సూచన. పెద్దన గారి వరుధిని నతనాభి. ఇక్కడ ఒక చిన్న విషయం. స్త్రీ అంగాంగాలు కొలతలు వర్ణించడం అనేది చాపల్యం. అక్కడి నుంచి ఏ కవి తప్పించుకోలేకపోయింది. అదొక దౌర్భాగ్యం. అయితే అలాంటి వర్ణన స్త్రీకైనా పురుషుడికైనా ప్రతిసారి తప్పే అనలేం కూడా. శృంగారాత్మక సన్నివేశంలో అటువంటి వర్ణన సమంజసమే కావచ్చు. కానీ కొన్ని చోట్ల అశ్లీలాత్మకంగా స్మరించవచ్చు. ఒక కావ్యాన్ని చదివేటప్పుడు వర్ణన ఔచిత్యాన్ని గమనించుకోవాలి కవి, పాఠకులు కూడా. సరే, ఈ వర్ణనలు ఉచితానుచితాలు చర్చను కాసేపు అలా పక్కన ఉంటే, తొలకరి చినుక్కుల ప్రయాణాన్ని ఎంత సౌందర్యాత్మక రూపకట్టించాడు చూడండి కవి ఈ పద్యంలో. తల మీద నుంచి కనురెప్పలపైకి మోవిపైకి జారి
ఆపై విరోజుల మీదకు దూకి ధారలై నాభిదాకా పారి ఇలా జలధారలతో విన్యాసం చేయించాడు. ఒక సామాన్య దృశ్యానికి కళాకృతి కల్పించాడు. వానకు చినుకుల్లాగానే పద్యంలోని పదాలు కూడా విభ్రమించి వెల్వడి వెడలిల్పి పడి చేదరి పారుతున్నట్టుగా పద్యధార కూడా ఆ చినుకుల ధారలాగా ఆగుతూ చిరుగుతూ నడిచింది. మిక్కిలి ప్రౌఢ కావ్యం నన్నచోడుని కుమార సంభవం. కేవలం పద్యాలు వ్రాయడం కాకుండా పదాలు ఏవి ఎప్పుడు ఎంచుకోవాలో ఎలా వాడాలో తెలిసిన కవి రచించిన కావ్యం. ఈ కావ్యంలో ఇలాగే మరిచిపోలేని పద్యాలు చాలా ఉన్నాయి. ఇలా పార్వతి తపస్సు చేస్తూ ఉండగా వర్షాకాలం వచ్చిందంటూ మొదలుపెట్టి 15 పద్యాల్లో నింగినున్న ఇంద్రధనస్సు నుంచి నేలపైన ఇంద్రగోపాల దాకా, ఇంద్రగోపాలం అంటే ఆరుద్ర పురుగు, అద్భుతంగా వర్ణన సాగుతుంది. వాటిలో పరమ స్నేహము రుసురోరహమునం పాత్రంబు కావించి సుస్థిరితంబు పుణ్యదశంబు తపోగ్నిమది నుత్తేపించి బ్రహ్మాండ కర్పర ఖండంబున మంత్ర కజ్జల ముగిన్ పాలాక్షు గూర్పింప అగ్గిరిరాజాత్మజవట్టే ఆనమరి నింగిం బర్మి మేళాభ్రముల్. ఇది షష్టమాశ్వాసంలో 96వ పద్యం. ఈ పద్యంలో పార్వతి తపస్సు యొక్క ప్రస్తావన వస్తుంది. శివుని మీద ప్రేమతో అతన్ని పొందాలని తపస్సు చేస్తున్న పార్వతి తన హృదయాన్ని పాత్ర చేసి అందులో తన ప్రేమ అనే చమురును పోసి చలించిన పుణ్యమనే ఒత్తిని వేసి తన తపోగ్నిలో వెలిగించి ఆకాశం అనే కొండ పెంకు మీద ఆ దీపపు ఒత్తి నుంచి వచ్చే పొగతో పాలాక్షిని వశం చేసుకోవడానికి కూడా ఆకాశం మంత్రపు కాటుకుని పట్టుకుంటోందా? పాలాక్షిని వశం చేసుకోవటానికి మంత్రపు కాటుకను పట్టుకుంటోందా అన్నట్లు ఆకాశంలో నల్లటి మేఘాలు వ్యాపించాయి. ఇది కూడా ఆకాశం దాకా ఎదిగిన అద్భుతమైన ఊహ. అమర నెరి జడల పైను తమరుని నవజల కణంబుల్ దగిలి బెడంగై ఉమ తపమ్మున కడమెచ్చి తదమరుల్ ముచ్చముల్ సేవలలికిన్ భంగిన్. ఇక ఇటువంటి వర్షతులో నీట నిలబడి తపోదీక్షలో ఉన్న పార్వతి అందమైన జటల మీద పడ్డ తొలకరి వాన చినుకులు, ఆమె తపస్సుకు మెచ్చే దేవతలు ముత్యాల శేషలు తల్లారా అన్నట్లు కనపడుతున్నాయట. తర్వాత శరదృతు వచ్చింది. అలా వచ్చిన ఆ శరత్కాలం తన కుమార్తెకు పరితాపాన్ని కలిగిస్తుందోందని హిమవంతుడు దానిపై దండెత్తి వెళ్ళాడా అన్నట్లు భూమి అంతా మంచు పొరలు కమ్ముకోవడంతో హేమంత ఋతువు మొదలైంది. ఆ వెనుకనే శిశిర ఋతువు ప్రవేశించింది. ఇక్కడ మరో చక్కని వర్ణన. హేమంత శిశిరాల్లో ఆ ఉమాదేవి నిరాహారిణి అయి నిత్యము నీటిలో నిలబడి తపస్సు కొనసాగించింది. హేమంత ఋతువులో కప్పుకున్న మంచు వల్ల చెట్లను, తీగలను, వాటిపై ఉన్న పువ్వులన్నీ నశించిపోవడం సహజం. కొలనులో ఉండే కలువలు, కమలాలు కూడా ఋతుధర్మాన్ని అనుసరించి కనుమరుగుతాయి. మరి తిరిగి రాబోయే వసంతంలో నాటటానికి విత్తనాలు దాచుకోవటం కూడా లోక సహజమైన విషయమే. పార్వతిని వర్ణించడానికి కవి నన్నచోడుడు ఈ విషయాన్ని వాడుకున్న విధానం మెచ్చదగింది. తనరే హేమంతమగుడు పద్మంబులడగి పోయిన కోలనొక్క పువ్వు తనకు
విత్తుగా దాచికొన్న విధము పోలే శైలసుత ముఖ ముదక వాసన నొప్పే. శిశిరంలో మెడలోతు ఉన్న నీళ్లలో నిలబడ్డ తపస్సు చేస్తున్న పార్వతి, అప్పుడు ఆమె ముఖం ముందుగా వచ్చిన హేమంత ఋతువులో తనలో ఉన్న పద్మాలన్నీ నశించిపోగా ఒక్క పువ్వును మాత్రం ఆ కొలను విత్తనంగా దాచుకుందా అన్నట్లు ఉన్నది. శిశిరం దాటి వసంతం, దాని వెనుక పేరు తలుచుకుంటేనే చాలు హృదయం కందిపోయే విధంగా ఉన్న గ్రీష్మం వచ్చాయి. మరి ఈ గ్రీష్మ ఋతువులో పార్వతి పట్టపగలు మండుటెండలో పంచాగ్నుల మధ్య నిలిచి ఆకాశంలో మండుతున్న సూర్యబింబం కేసి దృష్టి కేంద్రీకరించి తపస్సు చేస్తోంది. వర్షాకాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, శిశిర ఋతువు అయిపోయింది. ఇప్పుడు వసంత ఋతువు దాటి గ్రీష్మంలో కలుగుపెట్టింది. ఇక్కడ కవి దీని ఎలా చూస్తున్నాడు చూడండి. పరితాపోగ్ర నిధాగన వేళ శిలమై పంచాగ్ని మధ్యంబునన్ పరమధ్యాహ్న సమేత అయి నచి విభ్రాజిల్లె ఉజ్జత్తప్త శ్రవణాలంకృత శైలనందన కరసంధారుణాంబోదరోత్కర మధ్య స్థిత కాంత కాంతీయ తపోషిత శీత జ్యోతి లేఖాకృతిన్. ఇది షష్టమాస్యంలో 142వ పద్యం. ఈ గ్రీష్మ ఋతువు వర్ణంలోకి వచ్చినప్పటికీ ఉజ్జతపశ్చరాంకృత శైలనందన పరితాపోగ్ర నిదాఘ వేళ శిలపై పంచాగ్ని మధ్యంబునన్ పరమధ్యాన సమేతై నిలచి కనసంధ్యారుణాంధోర మధ్య చితకాంత కాంతియుత శీత జ్యోతి లేఖాకృతిని విభ్రాజలని అన్నది అన్వయం చేసుకోవాలన్నమాట. మహాతాపాన్ని కలిగిస్తున్న ఎండవేళ అనగా పరితాపోగ్ర నిదాఘ వేళ, చుట్టూ 4 అగ్నులు, ఆకాశంలో మండుతున్న సూర్యగోళం, ఆ వేడికి ఎర్రబడి మండుతున్న బండరాయి, అవన్నీ నిలువ సాధ్యంగాని పరితాపాన్ని కలిగించే పరిస్థితులు. మనకు ఊహించుకుంటేనే భయం వేసి ఈ సన్నివేశంలో ఆ హైమవతి ఎలా ఉందో చూడండి. తాను పూనుకున్న తపోదీక్ష ఆమెకు అలంకారం. మండుతున్న అగ్నిగుండాలు సంధ్యాకాలంలో ఆకాశంలో మెరసి మేఘాల వలె ఉన్నాయి. వాటి మధ్య నిలబడ్డ ఆ గిరిజ మనోజ్ఞమై కాంతితో మెరుస్తున్న చంద్రరేఖలో ఉందిట. చల్లని కొండరాజు హిమవంతుని కూతురు, చల్లని కొండరాజు హిమవంతుని కూతురు, రేపు లోకాలన్నీ చల్లగా చూడబోయే తల్లి. మరి ఆమె చల్లని చంద్రలేఖల మెరవడంలో వింత ఏముంది? అది మండు వేసవికాలం, మిట్ట మధ్యాహ్నం వేళ. ఆ సమయంలో ఆమె చుట్టూ ఉన్న అగ్నులు ఎండవేడికి ఊరుకుంటాయా? మరింత చిటపడతాయి, సెగలు కక్కుతూ పైకి లేస్తాయి. అయినా పార్వతి మాత్రం కాలి బొటన వేలిపై స్థిరంగా నేలకు నొక్కి పట్టి తల పైకెత్తి మండుతున్న సూర్యబింబాన్ని కన్ను ఆర్పకుండా చూస్తోంది. ఆమె ముఖమేమో, ఆమె కనులేమో కలువలు. వీటి సాయంతో కవి ఇంద్రదానం చేస్తున్నాడు. కర కర కరహతి ముఖ సర సిరుహము కడువంది కాంతి సెడ నయం ఏంది వరములల గిరిజ తపస్థిర శక్తి నిబగలు రేయి శేషనోయనగా. ఉన్నది పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం. సూర్యకిరణాల దెబ్బకు ఆమె ముఖం సూర్యుడు అస్తమించిన రాత్రి వేళలో ముడుచుకుపోయిన పద్మంలా వాడిపోయింది. కానీ చల్లని చంద్రకిరణాలతో
వికసించే కలువల్లాంటి ఆమె కళ్ళు మాత్రం మిలమిలా మెరుస్తున్నాయి. ఇది ఎలా కనబడుతుందంటే, ఆ పార్వతి తన తపశ్శక్తితో తన తపశ్శక్తితో పగటిని రాత్రిగా మార్చిందా అనే యొక్క ఉద్దేశంతో ఉందిట. పగలు పద్మం వాడిపోవటం ఏమిటి, కలువలు కళకళలాటం ఏమిటి, ఇంద్రతాళం కాకపోతే ఇది తప ప్రభావం. ఇక ఇంత ఘోరమైన తపస్సు చేసినా ఆ శివుడు ప్రసన్నం కాలేదు. అయినా పట్టు విడవకుండా అగజ తన తపస్సును కొనసాగించింది. చివరకు చర్మం, బొమికలు తప్ప వేరేమీ మిగలనట్లుగా చిక్కి 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 ఎండుకర్రలా మారింది. శైలకన్యక చేసి ఈ తపస్సు చూసి దేవతలు ఇది లోకంలో అరుదు అని ఆశ్చర్యపడి మెప్పుకోలుగా ముత్యాలు చల్లారు. ఇంతకుముందు ఎవరూ ఎరుగని విధంగా దీక్ష పూని తపస్సు చేస్తున్నది గౌరి. దాని ప్రభావం ప్రత్యక్షంగా కనబడసాగింది. శిరసద్బ్రహ్మ తపోధనాచిలి తపస్తేజమ్ముల్ పేర్మితో చిరసద్బ్రహ్మ తపోధనావళి తపస్తేజమ్ముల్ పేర్మితో స్థిరమై పొల్పకు దేవతాపసి తపస్తేజమ్ముల్ గౌరి సుస్థిర భావోగ్రత తపోగ్ర తేజమున్ తేజమ్ములయుండే అచ్చురు చండాసుకర ప్రభ ప్రతిహిత జ్యోతి ప్రభాభాసమై చిరసద్బ్రహ్మ శోధనావళి తపస్తేజముల్ పేరిమితోన్ తిరమై పాల్పగు దేవతాపస తపస్తేజముల్ గౌరి సుస్థిర భావోగ్ర తపోగ్ర తేజముల్ అచ్చురు చండాసు శకర ప్రభా ప్రతీతోచి ప్రవాసమై అన్నది అన్వయం చేసుకోవాలి. చాలా కాలంగా తపస్సు చేస్తున్న బ్రాహ్మణ ముని సంఘాలు, అంటే తపస్సు బ్రాహ్మణ ముని సంఘాలు చేస్తాయని చెబుతున్నారు. తపస్సు చేస్తున్న బ్రాహ్మణ ముని సంఘాలు, తపో వికాసాలు, సుస్థిరమైన దేవతా సమూహాలు తపస్సుల ప్రకాశం గౌరి యొక్క అచంచల దీక్షతో చేస్తున్న ఈ ఘోరమైన తపస్సు యొక్క తేజస్సు వల్ల చండకిరుణుడైన సూర్యుని తీక్షణమైన కిరణాల దెబ్బతో కాంతి విహీనులని నక్షత్ర కాంతుల వలె ఉన్నాయి. బ్రాహ్మణులు, ఋషులు తపస్సు మహా తేజవంతమైంది. అలాగే దేవతల తప ప్రభావం తేజస్సులో దానికి తీసిపోనిది. మరి ఈ రెండు ప్రకాశవంతమైన వెలుగులు చండకిరుణుడైన సూర్య ప్రభలతో సమానమైన శైలజ తపప్రభల దాటికి ఆగలేక నిస్తేజలయ్యాయి. మరి ఈ తపశ్శక్తి సకల లోకాలలో ఎలాంటి కల్లోలం కలిగించిందంటే భూమి కంపించిపోయింది, సూర్యచంద్రులు గతులు తప్పాయి, నక్షత్రాలు రాలి నేలన పడ్డాయి, పర్వతాలు బద్దలయ్యాయి, సముద్రాలు ఇంకిపోయాయి. బ్రహ్మ తల్లరిడిల్లాడు, ఇంద్రుడు భయపడ్డాడు, వాసుకు విషం కక్కున్నాడు, చివరికి విష్ణుమూర్తి కూడా మనసులో కలసపడ్డాడు. ఆమె తపోభారాన్ని భరించలేక కూర్మం కూడా కూలబడింది. భూలోకంలో ఉన్న సప్త సముద్రాలు వేడి పెనం మీద పడ్డ నీరులాగా చప్పున ఇంకిపోయాయి. ఆ వేడికి బంగారు కొండ, మేరు పర్వత సైతం ముసలో పోసిన బంగారంలాగా కరిగి ద్రవంగా మారింది. తారకముల్ల రుచిరాంగరాంబుల కరణి వెలిగి కమలారి తపోహారులు క్రాగిన రక్త మహారచితా దర్శనంబులను ధనరెడిన్. ఆ ఉగ్రతకి ఆకాశాన ఉన్న తారలన్నీ నిప్పు కణికలయ్యాయి. కాలి మండుతున్న బంగారపు అద్దంలాగా సూర్యుడు, వెండి అద్దంలాగా చంద్రుడు కనబడ్డాట. అగ్ని స్వభావం మండించడం, వ్యాపించడం. అందుకనే ముల్లోకాలకు ఎగబ్రాకిన తపోగ్ని ఇలా వర్ణిస్తున్నాడు కవి. పోండిగ నగజ తపస్సికి, పోండిగ నగజ తపస్సికి మూండు జగంబులం తీవ్రముగ బర్విన్ అబ్రహ్మాండము కాంచిన కాంచన భాండము క్రేదాల్చిత తత్ప్రభాసితమై. ఈ పద్యంలో
మూండు జగంబుల్, మనం ఎప్పుడు మూడు మూడు అనుకుంటాం, రంగారావు గారు చెప్పినట్టు మూండు జగంబుల్, అది పూర్వకాలంలో కవులు చాలా బ్రహ్మాండంగా వాడుతునేవాడు అనమాట. తేజోభరితమైన పార్వతి తపోగ్ని 3 లోకాల్లో వ్యాపించింది. దాని కాంతితో బ్రహ్మాండమంతా కాల్చిన బంగారు కొండలా మెరిసిపోతోంది. ఇక ముల్లోకాల్లోనూ భయపడింది, చెలించనిది, కాలది, కూలది ఏమైనా ఉందా? ఉంది. మరి ఏదైతే అదే అదే ఆ వెండి కొండ, అంటే రజతాచలం. దాని మీద ధ్యాన నిమగ్నుడైన ఆదిదేవుడు. దాని గురించి చోళుడు, నన్నచోడు ఇలా వరుసలు: గిరిసుత తప ప్రభాతికి, గిరిసుత తప ప్రభాతికి, తరతరమ చెలించి రజత ధర చెరువుగా జిర్రు తిరిగం బురహరుతో కూడా వెండి బొమ్మరం బుక్కియన్. ఇక్కడ పైన చెప్పిన విధంగా అంతటా పరుచుకుంటూ వెళ్ళిన ఆ గౌరి తపోగ్ని ఒక్క తేజస్సు క్రమంగా ఆ కొండను కూడా కదిల్చి వేసింది. ఏ కొండ? వెండి కొండ. వెండి కొండ పైన కూతురు శివుడు తపస్సు చేసుకుంటున్నట. అంతటితో ఆగలేదు. అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఆ కొండ తన మీద కూర్చున్న త్రిపురారితో కూడా కలిసి వెండి బొంగరంలా గిరగిర గిరగిర తిరిగిపోయిందిట. గిరగిర తిరిగిపోయిందిట. ఇది వారి వర్ణన. అలా కొండతో కదిలించినది శివుడు కాదు, అతని మనస్సు. శివుణ్ణి కాదు, అతని మనస్సును కూడా కదిలించింది. మునువు తనను దరిచేరిన ఆ గౌరిని చేపట్టగా, మునుపు తన దరిచేరిన ఆ గౌరిని చేపట్టక కోపంతో మన్మధుని దహించి హిమగిరిని వదలి తపస్సు కోసం వెళ్ళాడు శివుడు. ఆ పొరపాటు తానే నిందించుకుని, తన పొరపాటుకు తానే నిందించుకుని విరహ వేదన లోనవుతాడు. చివరకు శంకరుడు కర్తవ్యాన్ని ఆలోచించి కపట వటువుగా ఆ పార్వతి వద్దకు వెళ్ళి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించి ప్రత్యక్షమవుతాడు. తర్వాత అరుంధతి సమేతంగా సప్తపురుషులను రావించి వివాహ ప్రయత్నం మొదలుపెట్టి పార్వతిని పరిణయం ఆడటం జరుగుతుంది. అది పార్వతీదేవి తపఃఫలం. స్థాణువును సైతం బొంగరంలా తిప్పిన చైతన్యమే ఆమె. ఆమె తపశక్తి. ఆ అరుదైన తపస్సుకు త్రినేత్రుడు లొంగిపోయాడు. ఆ పాణిని గ్రహించడమే కాదు, తన మేనిలో సగం ఆమెకు ధారపోసి అర్ధనారీశ్వరుడు అడిగాడు. కావ్యపీఠికలు, వర్ణనలు, అలంకారాలు, ఉదాత్తమైన భావాలు మొదలైనవి వస్తు కవితా లక్షణాలుగా చెప్పుకున్నాడు నన్నెచోడు. ప్రకృతి శోభను వర్ణించడం వస్తు కవిత అయితే, కుమార సంభవం కావ్యంలో ప్రకృతి స్వరూపం అయిన పార్వతీదేవిని జోడించి వర్ణించిన అబ్బురుపరిచే ఉత్ప్రేక్షలు ఈ వర్ణనలను వర్ణ చిత్రాలుగా చూపిస్తాయి. అంతేకాదు, నన్నెచోడుడు తన కవిత్వాన్ని గురించి వర్ణనలతో వర్ణనకెక్కంగా అలంకారములు తానే అలంకరింపున్ ఆదరించి విని సదాధ్యచిజమ్మున బుధుల్ నెమ్మనమ్మున నిధులు నిలుప అని తన కావ్యారంభంలో చెప్పినట్టుగానే ఈ కవిరాజ శిఖామణి వర్ణనలు వధూవరుల హృదయాల్లో పదిలంగా నిలిచిపోతాయి అనడంలో అతిశయోక్తి. స్వస్తి. పోస్పాటి వారు కుమార సంభవంలో పార్వతి తపస్సు చేసినటువంటి ఆ విధానాన్ని, ఆ వర్ణనల్ని చాలా చక్కగా మనకి పోసగుచ్చి మనందరికీ చక్కగా వివరించారు పోస్పాటి వారు. ఇక్కడ నన్నచోడుని యొక్క వర్ణనా నైపుణ్యం అంటే వర్ణనలకి పెద్దపీట వేశారు కవిత్వంలో. తర్వాత ఈ వర్ణాలు ఇవన్నీ ఉంటే తర్వాత ప్రబంధ యుగం అని, అది ఒక ప్రబంధం, ఒక యుగమే. ఆ యుగంతో కూడా వచ్చిన ఈ ప్రబంధాలని అంటా ఉంటారు. ఇట్లా ఏంటంటే ఒక ప్రబంధ శిల్పానికి ఒక పునాదిని ఇక్కడ కుమార సంభవంలో నన్నచోడుడు వేశారు. అలాగే ఎరన్ను కూడా
రథంద పరమేశ్వరుడు అంటారు. ఆయన కూడా వర్ణన నిపుణుడిని. ఆయన నన్నచోడుడు ప్రభావంతో తర్వాత చాలా గొప్ప గొప్ప ప్రబంధాలు వచ్చినాయి. ఇట్లా నన్నచోడు గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఏంటంటే మిగతా కవులు, ఈయన క్షత్రియ కవి అనమాట. రాచబిడ్డ, ఒక క్షత్రియుడు, ఒక రాజవంశంలో ఉన్నటువంటి వాడు మన వేమారెడ్డి, మన వేమన శత్రు. అందులో ఉంటూ కవిత్వం చెప్పటం అనేది అది అసలు మామూలుగా కాదు. ఎంత శివభక్తితో చెప్పలేము అనమాట. కాబట్టి శివుడికి సంబంధించినటువంటి ఒక గొప్ప కావ్యం రాయాలి అనే తపన అనమాట. అలా రాసబిడ్డ అయినా కానీ ఆధ్యాత్మికంగా ఆయనలో ఉన్నటువంటి భక్తి, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. నన్ను చూడండి ఎంత గొప్పవాడు అనేది మనం గ్రహించడానికి. ఇంకా ఏంటంటే ఇక్కడ నన్నచోడుడు మిగతా వాళ్ళకంటే భిన్నంగా కుమార సంభవంలో సంస్కృత పదాలు ఉన్నాయి, కన్నడ పదాలు, తమిళ పదాలు. సంస్కృత పదాలు, తెలుగు పదాలతో నన్నయ్య గారు చాలా రాశారు. ఇక్కడ ఏంటంటే కన్నడ పదాలని, తమిళ పదాలను కూడా చాలా, వాళ్ళు అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉండటం కారణం కూడా కావచ్చు, చక్కగా తెలుగులో పెట్టి మంచి ఒక ఉదాత్తమైనటువంటి ఒక మిశ్రమ శైలిని ఆయన రూపకల్పన చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ఈ కవిత్వం మొదలు పెట్టేటప్పుడు పూర్వకోవల్ని మెచ్చుకోవటం, ఇలా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఇష్టదేవతలని ప్రార్థించుకోవటం. అందులో కుకవి నింద అనేది ఒకటి ప్రవేశపెట్టారు అన్నమాట కొత్తగా. కుకవి నింద అంటే కు కవి, కు అంటే చెడ్డ కవి, చెడ్డ కవిని తిట్టడం కూడా. ఇది ఒక గమ్మత్తైనటువంటి సంప్రదాయం. ఎవరు కుకవులంటే సరిగా అందులో కవిత్వ శక్తి లేని వాళ్ళు, తర్వాత చక్కగా వర్ణించలేనటువంటి వాళ్ళు, ఇట్లా ఏదో గాలి కబుర్లాగా చెప్పేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కుకవులు. ఇలా కవిత్వం రాయకూడదని చెప్పడానికి ఇదేదో ఒక గమ్మత్తైనటువంటి ఒక సంప్రదాయం లాగే ఉంది. కాబట్టి ఎలాంటి వాళ్ళు కవిత్వం రాస్తే అది కవిత్వం కాకుండా పోతుందనే జాగ్రత్త కోసం కూడా ఈ కుకవి నిందని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వారు మనకి పార్వతి వర్ణన, పార్వతి ప్రథమత్వం ఏంటంటే పార్వతి శివుణ్ణి ప్రేమించటం, తర్వాత పార్వతి తపస్సు చేయటం, ఇది ఈ స్టోరీ. ఈ స్టోరీలో ఏంటంటే మళ్ళీ ఇంద్రుడు, దేవతలందరూ కూడా మళ్ళీ హనుమతుడిని ఏంటి ఆ శివుడు ఏమీ పట్టించుకోవట్లేదు, ఆయన ఆ తపోదేట్లో ఆయన మునిగిపోయినాడు, ఈమె తపస్సు చేస్తుంది, ఈవిడ దేట్లో ఈవిడ మునిగిపోయి ఉంటే ఎట్లా మరి తారకాసురుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని అంతం చేయాలంటే వీళ్ళని కలపాలి, మళ్ళీ వీళ్ళకి తారకాసురుడు పుట్టాలి, మన కుమారస్వామి పుట్టాలి, మళ్ళీ ఈయన మళ్ళీ తారకాసురుడిని చంపాలి, లోక కళ్యాణం జరగాలి. ఇదన్నమాట కథ. ఇందులో ఆ పార్వతుల తపస్సును గురించి చాలా చక్కగా సోదాహరణంగా చెప్పారు. తర్వాత ఇక కుమార జననం, తారకాసుర సంహారం, ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంతో పాటు వలసిన వస్తాయి అన్నమాట. ఇట్లా ఇందులో నన్నచోడుడు జవను తెనుగు అనే ఒక మాటను కూడా చెప్పాడు అనమాట. జవను తెనుగు. ఈ జవను తెనుగు అంటే ఆయన మాటలో చెప్పాలంటే సరళముగా భావములు జవను తెనుగున ఇంపు పెంపుతో విరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన అర్థములొత్తిగెల్ల బంధురముగా ప్రాణములు ఓదు మృదుస్వరమంబున కందలింప అక్షరములు సూక్తులు ఆర్యులకు కర్ణ రసాయనలీల గ్రాలగా అన్నారు. అంటే దాన్ని చాలా సరళమైనటువంటి విధానంలో వ్యక్తీకరించాలి, దేశీయమైనటువంటి భాషలో చెప్పాలి కవిత్వం అని కూడా ఈ రోజు మనం అనుకునేటువంటి ఉద్దేశం ఆ రోజుల్లోనే ఆయన వ్యక్తం చేశారు. ఇంకా మరి ఇంకొక రెండు భావాలను కూడా ఆయన చెప్పారు, మార్గ కవిత్వం అని, దేశీ కవిత్వం అని. ఈ మార్గ కవిత్వం ఏంటి, దేశీ కవిత్వం ఏంటి, ఈయన వీటిని ఎలా, ఆయన ఉద్దేశం మార్గ కవిత, దేశీ కవితని ఎలా అన్నారు. మును మార్గ కవిత లోకంబున వెరయగా దేశీ కవిత పుట్టించిరి తెలుగున నిలిపిరి అంధ్ర విషయంబున చాళుక్యరాజు మొదలగు పొలువు. ఇక్కడ ఇందులో పొలువురు అంటాం. నన్నయ్యలో పొలువురు అని ఉండదు, పొలువురు అని ఉండదు, ఇక్కడ పొలువురు.
ఇది కూడా పట్టుకుని అంటే ఏంటంటే నన్నయ్య తెలుగులో కవిత్వం తీసుకొచ్చారు. మార్గ కవితం అంటే సంస్కృతంలో అప్పటి వరకు తెలుగు వాళ్ళైనా కానీ వాళ్ళు కూడా కవిత్వం ఎలా ఉండేదంటే వాళ్ళు కూడా సంస్కృత కవిత్వం రాసేవాళ్ళు. మనం కనుక ఇప్పుడు ఈ రోజుల్లో బయటకు వెళితే మేము తెలుగు వాడైనా కానీ ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం అనేది ఎలా ఒక గొప్ప నమ్మకం వాళ్ళకి, అలా లేకపోతే వాడు చదువురాని కూడా అనుకుంటారు అన్నట్టుగా ఇప్పుడు తెలుగు వాళ్ళు మన సంస్కృతంలోనే రాసేవాళ్ళు. సంస్కృతంలో రాసినటువంటి కవిత్వంతో మార్గ కవిత్వం అని, తర్వాత తెలుగులోకి కవిత్వం రాయటం అనేది దేశ కవిత్వంలో మార్గ కవిత్వం, దేశ కవిత్వం అనేటువంటి భావన, దేశ కవిత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన బాగా ప్రకటించారు. తర్వాత ఇంకో మాట కూడా వస్తు కవిత అనేటువంటి మాటను కూడా చాలాసార్లు కుమార సంభవంలో నన్నచోడుడు ప్రయోగించారు. దాని గురించి కూడా చాలా పెద్ద పంచం. రీతి సూక్తులిం పొదవింప మేలిల్లు భావము నెలమి ప్రీత్యావహముగా మెరుగుల కన్నులు మిరుమిట్లు ఓవగా కాంతి సుధాసూతి కాంతి జనయ. ఇట్లా చాలా పెద్ద పద్యం ఉంది. అప్పుడు ఏంటంటే దాని సారం ఏంటంటే వస్తు కవితలో ఏమి ఉంటాయంటే నన్నచోడు చెప్పింది ఏంటంటే సూక్తులు ఉంటాయి, మేలైన భావాలు ఉంటాయి, అంటే దేశానికి సమాజానికి మేలైనటువంటి భావాలు ఉంటాయి, వెన్నెల గుణాలు ఉంటాయి, శృంగారం మొదలైనటువంటి రకరకాల రసాలు ఉంటాయి, అనేక వర్ణాలు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి, దేశ కవిత రీతులు ఉంటాయి. ఇలా ఉన్నది కొంత కూడా వస్తు కవిత అని ఆయన భావించినట్లుగా కొందరు విమర్శకులు చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వస్తు కవితకు సంబంధించి మరికొంత వివరణగా కొంతమంది ఏం చెప్పారంటే వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, ఆరవి, ఉద్భటుడు ఇటువంటి వాళ్ళు కూడా గొప్ప వస్తు కవులు అని అన్నారు. అంటే ఇక్కడ మనకేమని అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు ఇందులో ఒక కథ అన్నమాట. ఒక కథ ఉండి ఆ కథని చక్కగా లోక కళ్యాణం కోసం, జగద్హితం కోసం చెప్పుకుంటూ రావటం అనేది వస్తు కవిత. దీన్ని ఇంకా అర్థమయ్యేటట్టు కొంతమంది ఎలా చెప్పేశారంటే ఒక ముక్కలు వస్తు కవిత అంటే ఏదంటే ఏది కాదో చెప్పటం అన్నమాట. నేతివాదం ఇది కాదు అని చెప్పటం, ఇది కాదు వస్తు కవిత. ఏంటన్నమాట, రకరకాల సారస్వతం ఉంది. వేదాంత గ్రంథాలు ఉన్నాయి, మరి శాస్త్ర విజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, అలాగే రకరకాల తాత్విక భావాలు చెప్పేటటువంటివి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అటువంటివి కాదు, ఇది ఒక రసవంతంగా ఒక కావ్యం, ఒక చక్కని కథ ఉండి, చక్కగా అలంకారాలు, చక్కని కథనం, రకరకాల పాత్రని ఇలా ఉన్నటువంటి కవిత్వాన్ని వస్తు కవిత అన్నారని చెప్పి కొంతమంది చెప్పారు. ఇలా చెప్తూ ప్రబంధం అనేటువంటి మాట కూడా నన్నచోడు ఆయన ప్రయోగించారు. విస్తరించేద ప్రబంధము సద్రస బంధురంబుగా అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది. విస్తరించదా అంటే విస్తరించడం ఒకటి, సద్రస బంధురంబుగా రసవంతంగా విస్తరించి చెప్పటం, రకరకాల వర్ణనలను చెప్పటం, ఇలా అనేకం ఉండాలి. ఇలా ప్రబంధం అనేటువంటి మాటతో కూడా ఆయన చెప్పి ప్రబంధ రీతిలో కుమార సంభవాన్ని ఆయన రాశారు. ఇంకా కవిత్వాన్ని గురించి నన్నచోడుడు చెప్పినటువంటి ఒక మాట ఒకటి చాలా గమ్మత్తుగా చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం వ్యక్తీకరణ అంటున్నాం, కవిత్వంలో వ్యక్తీకరణలో నవ్యత అంటాం కదా. అలా కవిత్వాన్ని గురించి ఒక అద్భుతమైన ఒక గొప్ప నవ్యమైనటువంటి వ్యక్తీకరణ మనం మనసులో గమనిస్తాం. ఏమంటున్నారు చూడండి, మొదలున కవి కృత కావ్యము అదరున విలుకాని పెట్టి నమ్మును అరహుద్భిదమై తలయూపును చెప్పబట్టే అది శరమే. ఇక్కడ ఏంటంటే విలుకాడు ప్రాణం వేస్తాడు. ఈ ప్రాణం శత్రువు గుండెల్లోకి వెళ్ళి వాడి తల తిరిగేలాగా చేస్తుంది. అంటే ఒక పదునైనటువంటి బాణంతో కవిత్వాన్ని పోలుస్తున్నాడు. బాణం అయితే ఏ రకంగా వెళ్ళి అవతల శత్రువు యొక్క గుండెల్లో దిగి వాడి తల తిరిగేటట్టు చేస్తుందో, అలా ఏంటంటే కవిత్వం ఏంటంటే పాఠకుడి హృదయాన్ని
తాకి ఆ తల ఊపేటట్టు చేయటం అంటే పరవశింపజేసేటట్టు లక్షణం ఉండాలి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మనం అంటాం అమ్మాయి అందం బాగుందంటాను కూడా కత్తి లాంటి అందం అంటాం. ఈ కత్తి లాంటి అందం అనేది ఎంత ఆధునికత ఉన్న వ్యక్తీకరణ. లాగా ఆయన ఏం చెప్పాడు మన కవిత్వాన్ని విలుకాడి యొక్క బాణం లాగా చెప్పి అది శత్రువు గుండెల్లో దిగడం, తల తిరిగేలా చేయటం అంటే మరి అది ఏ రకంగా తన శక్తిని గొప్పగా ప్రదర్శిస్తుందో అలాగే కవిత్వం కూడా చాలా గొప్ప శక్తిని ప్రదర్శించాలి, పాఠకుడి హృదయాల్లో చేరాలి. చేరి అట్లా ఏంటంటే తల ఊపేలాగా అంటే పరవశించేలాగా చేయాలని ఇలా ఒక బాణం అంటే మనం ఏమనుకుంటామంటే బాణం అంటే అదేదో ఒక విధ్వంసం చేసేది అని అనుకుంటాం అనమాట. ఇట్లా కాకుండా దాన్ని చక్కగా నిర్మాణాత్మక కవిత్వానికి అన్వయించి చెప్పడం అంటే ఒకటి నేను అన్నా. కవిత్వం పూల బాణము కొంతమంది మీద పువ్వులుగా అది ఉండాలి, కొంతమంది మీద బాంబులుగా పడాలి అని. ఇట్లా ఏంటంటే కవిత్వాన్ని గురించి చాలా గొప్పగా ఉండాలి. ఈ కవిత్వం చాలా రాసేదే కవిత్వం కమిట్మెంట్ తో కూడా మనకి నన్నచోడు కనిపిస్తాడు. నన్నచోడు ఆయన రాసిన కవిత్వం మంచుకి కొన్ని వర్ణనలు అంటే ఆయన కవిత్వ శక్తి ఎంత గొప్పదనేది మనం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు ఈ గణముఖ్యులు అంటారు అక్కడ మరి దక్షుడి మీద కోపం వచ్చి శివుడు వెళ్తానన్నప్పుడు అక్కడ శివుడి దగ్గర ఉండే గణముఖ్యులు శివుడితో ఏమంటారు ఒక పద్యం చూడండి. ఎలుకతోడి కోపమున ఇల్లేర్చునట్లు, ఎలుకతోడి కోపమున ఇల్లేర్చునట్లు దక్షుపై నల్గి జగమెల్ల ఈ క్షణంలో సంహరింపగ తలచుట చన్నే దాని బట్టి వాని బట్టి తెచ్చేద వడి నన్ను పంపుదేవ. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన దేశ కవిత ఇవన్నీ కూడా జమున తెనుగు ఇవన్నీ అన్నారు కదా. ఎలుక మీద కోపం వచ్చి ఇల్లు కాల్చుకున్నట్టుగా ఉంది, అట్లానికి మీరు రాకండి మేమే వెళ్ళి వాడిని అంత చూసుకొని వస్తాం అని చెప్పి ఎలుకతోడి కోపమును ఇల్లు వచ్చున్నట్లని ఇలాంటి చక్కని జాతీయాలు సామెతలు కుమార సంభవంలో పూర్వములుగా ఉంటాయి. తర్వాత ఇంకోటి మంచి రసవంతమైనటువంటి సందర్భం. ఈ మన్మధుడు ఇంటికి వచ్చాడు బాధ్యత తీసుకొని. దేవతలందరూ కూడా మన్మధుడికి బాధ్యత అప్పచెప్పారు. ఇలా నువ్వు వెళ్ళి శివుడికి తపోభంగం చేయాలి అప్పుడు మరి అని ఒక బాధ్యత అప్పచెప్తే ఇంటికి వచ్చి చక్కగా నేను ఆ పని చేయబోతున్నాను చెప్పి రతీదేవితో చెప్తాడు మన్మధుడు. మన్మధుడు అంటే ఒక సామాన్య గృహిణి, భర్తను ప్రేమించేటటువంటి ఒక గృహిణి భర్త ఏదైనా తప్పు పని చేస్తుంటే ఏ రకంగా ఎంత చక్కగా చెబుతుంది. ఆ సంభాషణ చాతుర్యం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏమని చెప్తుందో చూడండి రతీదేవి మన్మధుడితో. ఒరే పిచ్చోడా, ఆ నాకంబున గల అమ్మానిలు అందరూ నీకు మనమిడి ఉన్నాం, దాని సహింపక సురవిధుడు ఈ నెమ్మ చప్పదలచి ఈ పని పంచం అంటారు. రే ఆయన ఆ నాటంలో ఉన్నటువంటి అందమైన వాళ్ళందరూ కూడా నీ మీద మనసు పడేసుకున్నారు, నువ్వు చాలా అందంగా ఉన్నవాడివని. అందుకని అది ఇంద్రుడికి బాగా అగ్ని రగిలిపోయి దాన్ని సహించలేక నిన్ను చెప్పాలనుకుని రకంగా శివుడి మీదకి ఇట్లా పోయి నువ్వు తపోభంగం చేయమని పెట్టాడు. నువ్వు అనవసరంగా నువ్వు శివుడితో పెట్టుకుంటున్నావు, ఇంద్రుడి గురించి నువ్వు ఆలోచించలేదని చెప్పడం చాలా ఒక పాత్ర పోషణలో ఉదాత్తమైనటువంటి అంశం అన్నమాట. అసలు వారస అనుభవంలో అసలు ఈ రతీదేవి చెప్పేటటువంటి పద్యాలన్నీ కూడా చాలా రసవంతంగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ పార్వతి తపస్సు చేసే దృశ్యాన్ని గురించి మనకు పోసపాటి వారు చాలా చెప్పారు. వారు అక్కడ నీళ్లు పడ్డప్పుడు తల మీద పడ్డాయి, ఈ కొండల మీద పడ్డాయి ఇట్లా అని చెప్పారు. కానీ ఒక చిన్న వర్ణన కానీ ఎంతో ఔచిత్యం ఉన్నటువంటి వర్ణన, ఎంతో అద్భుతమైన వర్ణన, చాలా సరళంగా నిరాడంబరంగా ఉన్నటువంటి వర్ణన, చాలా ఒక వర్ణన. చూడండి, పార్వతి తపస్సు చేసేటప్పుడు పార్వతి బాగా చక్కనమ్మ చిక్కినా కానీ అందం అని అన్నారు పోసపాటి వాళ్ళు. కరెక్టే. ఏంటంటే ఇక్కడ పార్వతీదేవి అంట
బాగా చిక్కిపోతుందంట. ఉగ్ర తపమున తోడ్తోన విగ్రహంబు చాలా శోషించే. ఏ బాగా తప చేయటం ఆ పార్వతి విగ్రహం చిక్కిపోయింది. ప్రాళేయ శైల తనయ అర్ధనారిగా తన దేహము అభౌమేన నంటించు నట్లబోని. ముందు ముందు అర్ధనారీశ్వరుడు తెలిసిపోవాలి కదా శివపార్వతులు. ఎందుకని కలవటానికి ముందుగానేనంట పార్వతీదేవి తన దేహాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకొని శివుడిలో కలిసిపోవడం కోసం చిక్కిపోయింది అనేటువంటి ఒక వర్ణనం చూశారు అద్భుతం అనమాట. ఇది ఆ రకంగా ఆ ఇక శివుడంటే మరి ఈయన సేవక వల్ల మొట్టమొదటి వాడు. శివుడి ప్రేమల గురించి ఏ సందర్భం వచ్చినా గానీ అద్భుతంగా రకరకాలైన వర్ణాలతో శివుడి ప్రేమల గురించి తెల్లని మేఘాలతో పోల్చాడు, పొలంలోని కలువలతో పోల్చాడు, వెన్నెల కాంతులతో పోల్చాడు. ఎక్కడ వెలుగు కనపడినా, ఎక్కడ ఏ ఉదాత్తమైన అంశం ఉన్న దాన్ని శివుడికి లింకు కలిపి చెప్పడం అనేది ఆయన శివుడి మందహాసం వెన్నెల కాంతులు చెప్పటం అనేది ఆయన బాగా ఇష్టం. శివభక్తి ఆయనలో ఉండటం కారణంగా అలా రాశారు. ఇక తర్వాత ఏంటంటే ఒక పద్యం వసంత ఋతువు గురించి ఆయన వర్ణనలో ఒక పద్యం, అది గమ్మత్తైన పద్యం. ఏంటంటే ఇలాంటి నడక, ఇలాంటి శైలి ఎక్కడ మనకి పెద్దగా కనపడదు. ఏంటంటే సృష్టిలో ఇక్కడ ఏంటంటే రకరకాల పూలు పూచినాయి అని చెప్పాలన్నమాట. ముందు ఏ పూలు పూచినాయి, తర్వాత ఏ పూలు వచ్చినాయి, తర్వాత ఏ పూలు వచ్చినాయి, ఏదో ఇలాగదా చెప్తాం. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మీరు పద్యం వినండి, ఆ గమ్మత్తు ఏంటో మీరే చెప్తారు. పొన్నలు పూచే, ఓకే, పొన్నలోకి పూయక ముందర పూచే గోగులు. పొన్నలు పూచినాయి అంట, పొన్నలు పూయక ముందే గోగులు పూచినాయి అంట. మళ్ళీ చూడండి, ఆ పొన్నలు కొండగోగులను పూయక ముందర పూచే బురుగులు. పొన్నలు పూచినాయి, పొన్నలు పూయక ముందే గోగులు పూచినాయి, పొన్నలు గోగులు పూయక ముందే బూరుగులు పూచినాయి. ఇంకా ఏమంటున్నాడు, పొన్నలు కొండగోగులను బూరుగులు వగి పూయకుండగా మోదుగులు పూచనామని. అంటే చూసారా, గోగులు పూచినాయి స్టేట్మెంట్ మొట్టమొదటి, గోగులు పూయక ముందే మోదుగు పూలు పూచినాయి రెండో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ పొన్నలు పురుగులు పూయక ముందే గోగులు పూచినాయి మూడో స్టేట్మెంట్. మళ్ళీ ఏంటి, పొన్నలు పూయక ముందు పురుగులు పూయక ముందు గోగులు పూయక ముందు కూడా ఇటువరికే ముందు ఏంటంటే ఇక్కడ మోదుగులు పూచినాయి అని చెప్తున్నాడు. చివరికి ఏంటంటే పూచింది ఏంటి, మోదుగులు. వర్ణించడంలో ఏమంటే మోదుగుల్ని తీసుకొచ్చి చివర పెట్టి ఇవి పూచినాయి, వాటికంటే ముందు ఇవి పూచినాయి, అవి ఇది కంటే వాటికంటే ఇవి పూచినాయి, అవి ఇది వీటన్నిటికంటే ముందే మోదుగులు పూచినాయి అని చెప్పడం ఇది రకమైనటువంటి ఒక వైవిధ్యం అన్నమాట. ఒక కవికి ఉన్నటువంటి భావికత వర్ణనలో ఒక వైవిధ్యం అన్నమాట. అంటే ముందు జరిగిన దాన్ని తర్వాత జరిగిన దాన్ని ముందు, ఇట్లా కొంచెం గమ్మత్తుగా చెప్పటంలో ఒక అందంగా చెప్పటంలో విశేషం. ఇది నన్నచోళుడు. తర్వాత నన్నచోళుడు ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ఈ గర్భ కవిత్వం అని, బంధ కవిత్వం అని, చిత్ర కవిత్వం అని రకరకాలైనటువంటి కవిత్వ ప్రయోగాలు నన్నచోళుడు అందులో చాలా చక్కగా వాటన్నిటిని కూడా ప్రతిపాదించారు. ఉదాహరణలుగా చాలా రకరకాలైనటువంటి పద్యాలను కుమార సంభవంలో ఇచ్చారు. ఇది ఎంతో గొప్ప పాండిత్యం ఉంటే గాని జరిగే పని కాదు. ఇదేంటంటే ఒక కవిగా ఆ రోజుల్లో కవికి గొప్ప పాండిత్యం కూడా ఉండేది అనమాట. పండితుడు కాబట్టి ఒక పద్యంలోనే అనేక పద్యాలు, రకరకాల పద్యాలు, రకరకాల నడకలు. అటు చూస్తే పద్యం, ఇటు చూస్తే ఒక పద్యం, పైకి చూస్తే ఒక పద్యం, కింద చూస్తే ఒక పద్యం, ఇటు తిప్పి చదివినా కానీ రకరకాల పద్యాలు రావటం ఎక్కువ చెప్పాలని స్థూలంగా చెప్తున్నాను అనమాట. ఇలా గమ్మత్తైనటువంటి రచనా రీతులను కూడా ఈ నన్నచోళుడు ప్రదర్శించారు. తర్వాత ఇంకోటి కూడా ఏం చేశారంటే వీరు ఆ పద్యాలు అంటే ఆ వృత్తాలు, ఈ వృత్తాలని రకరకాల సందర్భాల్లో ఔచిత్యవంతంగా ఏ సందర్భంలో ఏ వృత్తం చెప్తే బాగుంటుందో కూడా గమనించి
ఆ భావానుగుణమైనటువంటి వృత్త రచన సంవిధానం కూడా నన్నచోడు ప్రదర్శించారు. అట్లా ఇప్పుడు ముత్తేభాలు అది అడవిలో క్రీడించే సందర్భంలో ప్రత్యేక పద్యం రాయడం. అలాగే మత్త కోకిలలు, ఈ మత్త కోకిల సంరంభాన్ని చెప్పేటప్పుడు మత్త కోకిల పద్యం రాయడం. అలాగే శివుడికి పార్వతి స్వాగతం చెప్పేటప్పుడు స్వాగత వృత్తం రాయడం. అలాగే క్రౌంచ్యుల గమనం ఎలా ఉందో క్రౌంచ పక్షుల గమనం ఎలా ఉందో చెప్పడం క్రౌంచ పద వృత్తం. అలాగే మునులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, సంతోషాన్ని ఉత్సాహాన్ని చెప్పేటప్పుడు ఉత్సాహ వృత్తం పద్యాలు. ఇలా ఒక అద్భుతమైనటువంటి ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భంలో ఆ ఉత్సాహానికి తగినట్టు ఉత్సాహ వృత్తంలో ఉంది. ఆ ఉత్సాహ వృత్తం అది నరక ఉత్సాహంగా ఉంది. మన పద్యాలు కూడా మిలిటరీ వాళ్ళు నడుస్తున్నట్టు చెప్పాలంటే కొన్ని పద్యాలు మనకి రచనకార్యమైనటువంటి పద్యాలు మిలిటరీ బ్యాండ్ లాగా నడిచేటటువంటి ఛందస్సు ఉన్నటువంటి పద్యాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనించి ఆ సందర్భానికి తగినటువంటి పద్యాలు రాయడం ఈ విద్య గొప్ప. ఇలా ఇంకా ఆయన ఈ కుమార సంభవంలో కూడా ఏంటంటే చాలా వరకు ప్రజల జీవన విధానాలు, ఆ రోజు ఉన్నటువంటి సమకాలీన అంశాలు కూడా చాలా చక్కగా అందులో నిక్షిప్తం చేశారన్నమాట. ఆయనకంటే నేను అనుకుంటా ఉంటాను, జనం యొక్క ఆచార వ్యవహారాలు కవిత్వంలో పెట్టడం అనే విషయంలో మామూలు కవుల కంటే కూడా రాస కవులే ముందుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు అలా. ఇప్పుడు ఏంటంటే యుద్ధానికి వెళ్లే ముందు ఈ వీరభటులు ఏంటంటే తమ ప్రతాపాలని ప్రకటించుకుంటూ ఉంటారు. అట్లా వీళ్ళు యుద్ధానికి వెళ్ళబోయేటప్పుడు ఇక్కడ ఎవరైనా గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. ఇదేంటంటే రోజులు కదా, వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఇట్టా వాళ్ళకి ఇచ్చుకోవాలి. అందుకని మేము ఇలాంటి వాళ్ళు అని చెప్పినప్పుడు దాన్ని బట్టి రకరకాలైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం అనేది సహజంగా జరిగేదాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఆరేదో అనుమతి తీసుకుని వెళ్ళాడు. అది ఆ రోజు ఆ కాలంలో యుద్ధం జరిగేటప్పుడు సైనికులు కూడా ఇంటి దగ్గర భార్యలు అనుమతి తీసుకుని వెళ్తా ఉండేవాళ్ళు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ గుట్టలో యుద్ధానికి వెళ్ళి చనిపోతే వాళ్ళు చనిపోతున్నారని తెలియగానే వీళ్ళేందంటే ముందుగానే కాస్త ఇక అర్థమైపోయిన తర్వాత మనం శత్రువుల చేతి చిక్కకూడదని ముందుగానే ప్రాణత్యాగం చేయటం అలాంటి అంశాలు. అలాగే ఇంకా కొన్ని ఏంటంటే రాజు దగ్గర పనిచేసేటువంటి సేవకులకి వీళ్ళు ఏంటంటే మంచి బహుమతులు ఇస్తుంటారు కదా, ఈ బహుమతులు ఇవ్వటంలో బాగా సేవలు చేసినటువంటి వాళ్ళకి బంగారు కుప్పలు ఇవ్వడం, బంగారపు కుప్పలు ఇచ్చేవాళ్ళంట. రాజుగారి దగ్గర గొప్పగా సేవ చేసి వాళ్ళు మంచి గుర్తింపు పొందితే వాళ్ళు సరైనటువంటి సేవలు కనుక సరిగా చేయలేదనుకోండి, ఎటువంటి వాళ్ళకి ఏంటంటే జొన్నలు ఇచ్చేవాళ్ళ. అంటే జొన్నలకి బంగారానికి, జొన్నలంటే ఏదో బతకరా ఏదో చేసావు నువ్వు గొప్పగా చేయలేదు సర్వీస్ అన్నట్టుగా జొన్నలు కొలిచేవాళ్ళు. బాగా చేసినటువంటి వాళ్ళకి బంగారు కుప్పల్ని ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఈ ఉద్యోగస్తులకి ఏమంటాం దీన్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతిఫలాలు చాలా ఎక్కడ అవసరం ప్రోత్సాహకాలు అనమాట. ఎవరికి ఎలా ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఇలాంటివి మనకి కనపడతాయి. ఇటువంటి ఈ కుమార సంభవంలో మీరు మన పుస్తకాలు కూడా దొరకలేదు అనుకోవడం లేదు. కుమార సంభవంలో కవిత్వం ఇక్కడ కొంతమంది ఒకటి అనొచ్చు, ఇప్పుడు పార్వతి వర్ణన అట్ట చేశారండి, ఏంటి కళ్ళ మీదకి వచ్చి కళ్ళ మేంచి మళ్ళీ నోటి మీదకి వచ్చి అక్కడి నుంచి ఉరోజాల మీదకి వచ్చి మళ్ళీ నాభికి వచ్చి ఏంటండి ఇవి అవసరమా, మన ప్రాచీన సాహిత్యాన్ని చదవాలా అనేటువంటి దానికి నేను ఒక చిన్న వివరణ ఇస్తున్నా. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందంటే కవిత్వాన్ని చెప్పే విధానం నేర్చుకోవాలి అంటే అన్నయ్య దగ్గర నుంచి కాళిదాసు, భారవి వీళ్ళందరినీ కూడా మనం చదవాల్సిందే. ఆ చదివేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడైతే అశ్లీలంగా ఉన్నాయో మనకి పనికిన వర్ణాలు వాటిని పక్కన పట్టేస్తాం. కానీ ఇందాక మరి పార్వతీదేవి చిక్కిపోయింది, ఎందుకు చిక్కిపోయిందని చెప్పడానికి ఎంత చక్కని ఎక్స్ప్రెషన్ అది.
ఇట్లాగే మనకి ఇంకా రకరకాల సందర్భాల్లో రకరకాల చాలా గొప్ప విననాత్మకంగా భావుకతతో కూడినటువంటి ఇందాక వారు చెప్పారు పోసపాటి గారు, ఆవిడ పొలంలో తపస్సు అక్కడ నిలబడిపోతే ఒక్కటే రైతులాగా కనపడుతుంది. కనపడతానే రైతులు అంటే పంటంతా అయిపోయిన తర్వాత ఏదో మళ్ళీ విత్తనం కోసం ఒక విత్తనం ఉంచుకుంటారంట. ఒక విత్తనం ఉంచుకొని మిగతాయన్ని కూడా తీసుకెళ్తారన్నట్టుగా ఆ పొలంలో ఈవిడ ఒక్కటే ఉండటంతో అంటే అలా ఉంచుకున్న విత్తనం లాగా, రైతులు దాచిపెట్టుకున్న విత్తనం లాగా ఈవిడ ఒక్కటే అక్కడ ఒక విత్తనం లాగా కనపడతా ఉంది ఆ పొలంలో అని చెప్పడం, ఆ పోలిక రైతుల దగ్గర నుంచి తీసుకోవడం, ఇట్లాంటివి ఏంటంటే పౌరుల యొక్క వర్ణనాశక్తిని మనం చదివి అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే నేను ఏమంటానంటే, పోస్పాటి వారు లాంటి వారు ఏం చేయాలంటే, ప్రాచీన సాహిత్యం గొప్పదని చెప్పేవాళ్ళు కూడా ఏం చేయాలంటే మాటలు కాకుండా నన్నెచోడుని వర్ణనా వైభవం అని తీసుకొని ఆ కుమార సంభవంలో ఎక్కడెక్కడ ఏ ఏ పద్యాలు ఎలాంటి గొప్ప గొప్ప చమత్కారం చూపించారు, అలా గొప్పగా వర్ణించారు. ఇవి తీసేయండి. ఆ వర్షం పడింది, ఈవిడ కళ్ళ మీద పడింది, ఊరోజాల మీద పడింది తీసేయండి. చక్కగా జనరంజకంగా అద్భుతమైనటువంటి కవిత్వ వ్యక్తీకరణల గురించి చెప్పే పద్ధతిలో ఈ పద్యం ఇలా చెప్పారు, పద్యంలో భావం ఇది చక్కగా జనరంజకమైనటువంటి వ్యావహారిక అంశం ఆ పద్యంలో ఎలా దేన్ని ఎలా వర్ణించారు, ఎంత గొప్పగా ఉంది అనే పద్ధతిలో నన్నయ్య దగ్గర నుంచి అందరూ, శ్రీనాథుడు కూడా, శ్రీనాథ్ ప్రబంధ కవులు వాళ్ళు ఏదో శృంగార ప్రియులు తీసేద్దాం, శృంగార ప్రియులే వాళ్ళు నాశనం చేశారన్నాం సరే, కానీ మరి ఆయన పద్యాల్లో ఎక్కడెక్కడ ఎంత అద్భుతంగా ఆయన కవిత్వాన్ని పట్టించారు. మరి ఆ శృంగార నైషధంలో హంస, మరి దమయంతి, వాళ్ళ యొక్క రాయబారాలు, మరి అక్కడ ఎంత గొప్ప పద్యాలు ఎంత విన్నానా, అటువంటి వాటిని మనం తీసుకొని ఆ కథల వీళ్ళ మీద వీళ్ళ నెత్తిన రుద్దమని చెప్పటం లేదు. మనకి నన్నచోడుడు ఎంత గొప్పగా కవిత్వం అందంగా చెప్పాడనేది విడిగా ప్రత్యేకించి రాసి, అటువంటి ఇదేం చేయాలంటే మనకి ప్రాచీన తెలుగు భాషా కేంద్రాలు అనేది వచ్చినాయి కదా, మనకు కూడా అక్కడ నెల్లూరులో ఇప్పుడు ఎక్కడ ఉంది కదా అని, వీళ్ళు ఏం చేయాలంటే పీఠాలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేయాలంటే ఇలా ఒక్కో కవిని తీసుకొని జనంలోకి తీసుకురావాలి. నన్నయ్య కవిత్వ వైభవం, తిక్కన కవిత్వ వైభవం, అది ఒక్క భాగం చిన్న చిన్న భాగాలుగా తీసుకొని, అలాగే నన్నచోడు యొక్క వర్ణన వైభవం అలా తీసుకొని చక్కగా వర్ణించి రకరకాల పుస్తకాలు ప్రచురిస్తూ ప్రాచీన కవిత్వాన్ని ఈ రోజు వాళ్ళకి ఏ రకంగా అందులో ఉన్నటువంటి సంపదను ఎలా బయటికి విడిగా తీసి వీళ్ళకు ఉపయోగపడే పద్ధతిలో అందించాలనేటువంటి ఆలోచనతో పుస్తకాలు రాయించి ఆ పుస్తకాలు ప్రచురించి జనానికి అందిస్తే, అప్పుడు ఏ ఉద్దేశంతో మనకి ఈ తెలుగు ప్రాచీన భాష ఈ మన కేంద్రాలని ఎట్లా రకరకాల భాషలకి ఈ ప్రాచీన భాషా కేంద్రాలను పెట్టారో ఇప్పుడు ఆశయాలు నెరవేరుతాయి. ఆ దిశలో ఈ భాషా సంస్థలు కృషి చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు బిట్టు వెంకటేశ్వర్లు గారు కార్యక్రమాన్ని ముగిస్తారు. నన్నచోడుని మీద మాట్లాడడానికి మరి పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారు ఒకరే దొరికారే అనుకున్నాను, కానీ డాక్టర్ రావి రంగారావు గారు అది పూరించారు రెండో వక్తగా. అంటే ఈయన సమగ్రంగా టోటల్ ఆయన కేవలం కుమార సంభవంలో మరి పార్వతీ తపోదీక్ష గురించి అందులో వర్ణనల గురించి చెప్తే, వీరు నన్నచోడుని చరిత్ర మొత్తం చెప్పుకొచ్చారు. నన్నచోడునికి రాచబిడ్డగా పుట్టి మరి ఇంత గొప్ప కవిత్వం రాయడం అనేది చిన్న విషయం కాదు. ఆయన కార్యక్రమాలు వేరే ఉంటాయి కదా, రాచబిడ్డకి ఎప్పుడు రాచ కార్యక్రమాలే ఉంటాయి. అన్నిటి మధ్యలో మరి కవిత్వం అవగాహన చేసుకుని కవిత్వం రాయడం అనేది, పైగా ఆయన ప్రబంధ కవిత్వ లక్షణాలన్నీ చెప్పి ప్రబంధ కవిత్వాన్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేశాడు. నేను వస్తు కవిత రాశాను అన్నాడు. వస్తు కవిత అంటే ప్రబంధ కవిత, ప్రబంధం అంటే ప్రకృతి వర్ణనే. ఆయన ఇంకొకటి చక్కటి ఒక మ్యాథమెటిక్స్ సూక్తి లాగా ఒకటి చెప్పింది అంటే 9 రసాలు, 9 × 2 18, 18 అష్టాదశ వర్ణనలు, 18 × 2 36, 36 అలంకారాలు, 36 × 2 72 అర్థకథలు,
ఇట్లా ఆయన ఎంత చక్కటి వివరణ ఇచ్చారంటే 72 అర్ధ భాగాలుగా విభజించి, అంటే మొత్తం కావ్యాన్ని ఈ 4 మాటల్లో చెప్పేశారు ఆయన. అది రసాలు, అష్టాదశ వర్ణములు, అలంకారాలు, అర్ధ భాగాలు, ఇట్లా మొత్తం టోటల్ బుక్కునంతటి మ్యాథమెటిక్ ప్లాన్ లో చాలా చక్కగా వివరించారు. మరి ఆయన కవితాశయాలు చెప్పారు చక్కగా. మరి రావి రంగారావు గారు టోటల్ బుక్కుని, కవిని ఆ, పూర్తిగా ఆ, ఆ, ఆయన పరిచయం చేశారు కాబట్టి చాలా చక్కటి ఈ ఈ గోష్ఠి చక్కగా జరిగింది. ఇందులో ఎవరైనా ప్రశ్నలు లేదా అనుమానాలు ఉంటే ప్రస్తావించదలుచుకుంటే ప్రస్తావించవచ్చును. తిరుపురపు అన్నపూర్ణ గారు స్వాగతం అండి. ఏమైనా మీరు స్పందిస్తారా? మీ అభిప్రాయాలు ఏమైనా జోడిస్తారా? అంటే మీరు చెప్పిన కొత్త పాయింట్లు బాగున్నాయి. విడివిడిగా కొన్ని తీసుకుని పుస్తకంగా చేసి కొత్త పిల్లలకి ప్రబంధాల గురించి అవగాహన కలిగించడం మంచి అభిప్రాయం, మంచి ఆలోచన. భవిష్యత్తు తరాల్లో ఈ ప్రబంధ సాహిత్యం పోకుండా నిలబడుతుంది. అలాగే మీరన్నట్టుగా శృంగార సాహిత్యం దగ్గరకు వచ్చేవాడికి కొన్ని అవాయిడ్ చేసి మనం చెప్పచ్చు. చక్కగా బాగుంది మీ ఆలోచన విధానం, చక్కగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఈ నన్నెచోడి మీద ఈ సాహిత్య గోష్ఠి ఇద్దరితో ముగిసిందని ప్రకటిస్తున్నాను.